పోస్ట్ పెడితే దాని మీద చెత్త కామెంట్లు ఏందిరా ఈ టీడీపీ జనసేనకి సంబంధించిన వాళ్ళు. అరే ఇప్పుడు రాక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది కదా, అవునా కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మొత్తం నాయకుల యొక్క మద్దతు లేకపోతే ఆడ కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. అర్థమైందా? 25 స్థానాలు ఉన్నాయి, వైసీపీకి 4 స్థానాలు ఉన్నాయి, జనసేనకి 2, బీజేపీ వానికి లేని బీజేపీని లేని జనసేనని గెలిపించింది ఒకటనైనా ఇదే టీడీపీ వాడు కాదా? వానితో పొత్తు పెట్టుకోకపోతే ఎట్లయినా నువ్వు గెలుస్తుంటివి. వానికి ఒక్క సీట్ రాకపోతుండే జనసేన గానికి, అట్లనే బీజేపీకి ఒక్క సీట్ రాకపోతుండే. నీ త్యాగం చేసి ఏం సాధించినవు చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? రాక ఇప్పుడు అవకాశం వచ్చింది, కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 21 సీట్లు కానీ 25 సీట్లు కానీ ఈ యొక్క ఏది మోడీకి మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. అట్లాంటప్పుడు వానితోటి కొట్లాడి లేకపోతే వానితోటి యొక్క డిమాండ్ చేసి ఏదైనా సాధించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా సిగ్గుశరం లేకుండా గుజరాత్ వాడికి బానిస చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? కాదు, రజనీకాంత్ అనేటోడికి వాడికి పోలవరం తెచ్చి నాకు ఇమ్మని అడుగుతున్నారా? అరే టీడీపీ చెత్త పాడుకోవాలరా? నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి పెళ్ళాము ఏందో మాట్లాడుతున్నారు లంజ కొడుకులారా. ఏం తెలుసు నా పర్సనల్ లైఫ్ గురించి మీకు? అసలు పర్సనల్ లైఫ్కి పోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? మరి నీ పెళ్ళాల గురించి నేను మాట్లాడలేనా? కాదు, చంద్రబాబు నాయుడు ఎంతమందిని గృహిణులని వేసిండని మాట్లాడాలనా నేను? పవన్ కళ్యాణ్ ఎంతమంది స్త్రీల బతుకులతో ఆడుకున్నాడో మాట్లాడాలనా? ఏం మాట్లాడాలరా? ఇదారా చర్చ? కాదు, వానికి ఒక్క స్త్రీతోటి కలిసి ఉండే అవకాశం తెలివి లేదురా ఇది పవన్ కళ్యాణ్ గానికి. ఎంతమంది బతుకులతో ఆడుకుంటారా? వాడు సైకోరా నాయన. వాడు ఒక్క సీటుకి వెళ్ళకపోతుండే పొత్తు పెట్టుకోకపోతే. పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ ప్రతిపక్షము వాడు ఒకడే పోటీ చేస్తాడు కదా, టీడీపీ పోటీ చేయడు కదా. కాబట్టి టీడీపీ ఓట్లని బీజేపీ కొట్టాయి, టీడీపీ ఓట్లని జనసేనకు పడ్డాయి. లేకపోతే వాడెప్పుడు గెలిచినోడు నాయన. వాడు సన్నాసి దద్దమ్మ, వానికి ఏ విషయం మీద అవగాహన లేదు. నేనేమన్నా శ్రీరెడ్డి లెక్క బూతులు మాట్లాడుతున్నా, శ్రీరెడ్డి లెక్క వ్యక్తిగత విషయాలకు పోతున్నారా? నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నా కదరా. 2 రాష్ట్రాలైనా అంతకుముందు కలిసే ఉండే కదరా. ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదురా. ప్రజా సమస్యలు మాట్లాడితే వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు వస్తారా? కాదు, మరి మేము రాలేమా? సొంత పిల్లనిచ్చిన మామకి అన్యాయం చేసి మామని చంపిన గాడి కొడుకోడరా? కాదురా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలలకు గవర్నమెంట్ ఫామ్ చేసారు, అవునా? చంద్రబాబు నాయుడు అనేటువంటి ఎప్పుడన్నా ఓట్లు పడ్డాయరా? వాడు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యేటోడారా? ఆయన లక్ష్మీపార్వతి పెళ్లి చేసుకున్నారని తెలిసినాకనే కదరా ఆయనకు ఫుల్ మెజారిటీతో 232 వేసి గెలిపించింది ప్రజలు. శాతగాక సన్నాసి అక్రమదారుల అడ్డదారుల ఎమ్మెల్యేలని నిధికి లాక్కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలు ఎన్నుకున్న అతన్ని దింపేసి అతన్ని మానసిక క్షోభకు గురి చేసి పిల్లనిచ్చిన మామను పార్టీ స్థాపించిన మామని చంపేసి పార్టీని తీసుకున్నావు, పార్టీ సింబల్ని తీసుకున్నావు, ఆయన ఫండ్స్ పార్టీ ఫండ్స్ తీసుకున్నావు. తట్టుకోలేక మానసిక క్షోభకు గురై చచ్చిపోయాడు ఆయన. ఎక్కడరా నాయన నీకు ఏ సిద్ధాంతం ఉందిరా? రైతులు ఏది విద్యుత్ కాదు ఫ్రీ కరెంట్ ఇవ్వాలంటే రాజశేఖర రెడ్డి గారు కదా స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ కదా స్టార్ట్ చేసింది. అప్పుడు ఇస్తా అంటే ఏది మన ఎలక్ట్రిసిటీ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పిండు ఈ దరిద్రుడు. హైదరాబాద్ ఐటీ రంగం ఈ దరిద్రుడు పెట్టలే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో. వానికి ఎప్పుడైనా ఒక సిద్ధాంతం ఉందా రేనాడనా? ఒక ఇష్యూ బేసినప్పుడు కొట్లాడినా ప్రచారం చేసుకోవడం తప్ప? సిగ్గుశరం లేని నా కొడకల్లారా. జగన్ గారు కూలగొట్టినా జగన్ గారు ఏమైనా చేస్తే మేము మెచ్చుకున్నామా? అరే అది ప్రజాధనం రా, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు రా, ప్రజలకు సద్వినియోగం చేయమని అడుగుతున్నాం రా. జగన్ అయినా మెచ్చుకోలే. అందుకే జగన్ గారు పరిపాలనా విధానంలో కొన్ని లోపాలు ఉంటేనే కదా ఆయన పక్కకు పెట్టిర్రు. 2014 అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే విభజన అయిన తర్వాత అయినాక మరి 5 ఏళ్ళు నువ్వు మంచిగా పరిపాలించుంటే నీకు మళ్ళీ ఎస్టోళ్ళు జగన్కి ఎస్టోళ్ళు కాదు కదా అన్నప్పుడు నువ్వు అప్పుడు కంప్లీట్ చేస్తా అన్న పోలవరం కంప్లీట్ ఎట్లా చేద్దాం, అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తా అని వాటితో తిరుపతిలో తెచ్చి మట్టి చేపించినావు, నీళ్లు చేపించినావు. ఆడ నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా కావాలని కొట్లాడుతున్నారు.
మరి నీకెందుకు సిగ్గుచరం లేదురా? ఇది మంచి అవకాశం. నీ మద్దతు తీసేస్తే ఆడ ప్రభుత్వం కూలిపోయే స్థాయి ఉన్నప్పుడు ఆ నియంత బ్రాహ్మణుడైనటువంటి వాడు అందరినీ అణిచివేద్దామని అనేకమైన అడ్డమైన చట్టాలు తెచ్చి ఉపాలు గిపాలు తెచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్న వాడిని ఇవాళ వాని జుట్టు నీ చేలున్నప్పుడు వాడిని ఆడించుకొని ఎన్నైతే సాధించుకోమని చెప్తున్నాం కానీ నిన్ను మద్దతు ఉపసంహరించుకోమంటలేము. ఇక ఆంధ్రాకి రావాల్సినవి తెప్పించుకోమని కోరుతున్నాం తప్ప నా రజనీకాంత్కి మనం ఏం కోరుతలేమేది అన్నప్పుడు ఈ చెత్తలాంబి కొడుకులు ఎందుకురా అడ్డమైన కామెంట్లు? మొగతనం చచ్చిపోయిందా? పోరాట పడిన చచ్చిపోయిందా? తెలుగు జాతి గౌరవం అన్నాడు కదా నందమూరి తారక రామారావు గారు, అవునా కదా? మరి ఆ తెలుగు పౌరుషం చచ్చిపోయిందా? అల్లూరు సీతారామరాజు గారిలో ఉన్న పౌరుషం చచ్చిపోయిందా ఈ గాడి కొడుకులకి, ఈ పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుక్కి? ఢిల్లీ గుజరాత్ గాడి కొడుకులకి గులాంగిరి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆంధ్ర యొక్క తెలుగు జాతి గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అధికారం కోసం ఈవీఎంలను మోసం చేసి అడ్డదారులకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ప్రత్యేక హోదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదా? అరే నువ్వు విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చమంటున్నా, కొత్త చట్టాలు చేయమంటలేము, కొత్తగా లేనిది ఏమంటలేము. ఆల్రెడీ భారత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో యూపీఏ హయాంలో భారత ప్రభుత్వంలో చట్టం చేసిన వాటిని అమలు చేయమంటున్నాం అంతే తెలుగు రాష్ట్రాలకి, అవునా కదా? నిన్ను ఇది చేసినా నీకు ఇంకా తగ్గలే, అది చేసినా ఏం చేస్తారా? ఎట్లయినా వచ్చేది ఏం చేస్తారో షేర్లా పాడుకో చెప్పండి రా. అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ రాజ్యంతో గెలవడానికి తెలిసినా గానీ ఆయన పోరాటం ఆపిండారా? నీకెందుకు కట్టాలి రాసిస్తూ అని అడిగిండు, అవునా కదా? మరి చరిత్రలు నిలిచిపోయింది కదరా. భగత్ సింగ్ గారు, అల్లూరు సీతారామరాజు గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, అనేక మంది, అంబేద్కర్ గారు, అవునా కదా? గులాంగిరి చేస్తే నమ్మక ద్రోహం చేస్తే అదో బతకారా? చీమలు కుక్కలు పురుగులు అవి వస్తాయి, నువ్వు వస్తావు. సిగ్గులేనా కొడకల్లారా కదా? అడగొద్దా? ప్రశ్నించొద్దా? అట్లా ఉండే లీడర్స్ ఎన్టీ రామారావు గారు ఏది హీ వాజ్ ఏ స్టేట్స్ మ్యాన్, ఒక పాలసీ మీద కొట్లాడేవారు. ఇట్లా కుల గజ్జీలు లేకపోతే ఇట్లా ఒకరికి దాసోహం చేసి ఇట్లా లేదు. దే స్టూడ్ ఆన్ ద ప్రిన్సిపల్స్. అట్లాంటి వాళ్ళు చరిత్రలు నిలిచిపోతారు. రాజశేఖర రెడ్డి గారు అట్లా లేకుంటే, రాజశేఖర రెడ్డి గారు యొక్క ఏది ఆయన ఎన్నో వినూత్నమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ సమపాలన చేయడం జరిగింది. అర్థమైందా? అరే ఎవడు ప్రశ్నిస్తే వానికి వాడిని తిట్టుడేనారా? మోడీ దేవుడా అమ్మ గుట్టలేదా వాడు? వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు చెప్పేదండి అమ్మ గుట్టలేదని. ఎవరిని కలిసి వచ్చిండ్రా? మరి వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు ఎవరిని కలిసి వచ్చిండు? ఎవరి యొక్క ఈ అది పట్టుకొని వేయండు? ఏది పడితే అది చెప్పుడేనా? ముసలోడే అయిండు వాడు, వాడికి మైండ్ డిజార్డర్ అయిపోయింది. ఇదే మోడీ చెప్పిండు కదా నేను ముసలికి అవకాశం లేదని, అద్వాన్ని ఎలగొట్టిండు కదా. మరి ఈ ముసలోడికి 75 ఏళ్ళు దాటిన వాళ్ళకి అవకాశం లేదన్నాడు కదా. మరి 75 మోడీకి దాటలేదా? అంటే ఎక్కడ ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసినావు చెప్పండి రా. 10% ఉన్న ముస్లిం చూపెట్టి హిందువులని వీడియో కొడతాడు, ముస్లిం కొట్టిన ప్రచారం చేస్తాడు. ఒక్క దాడి మీద విచారణ జరగదు, ఒక్క దోషికి శిక్షలు పడాయి. కాంగ్రెస్ హయాంలో అట్లా చేయలే. హిందూ దాడి చేసినా, ముస్లిం దాడి చేసినా, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓడి చేసినా, ముస్లింలు చేసినా, కసాబ్ చేసినా, ఇంకోటి చేసినా దోషులకు శిక్షలు పడ్డాయి, విచారణ జరిగినాయి. అన్ని విచారణ సంస్థలు కాంగ్రెస్ ఓడే పెట్టిండు. చట్టం తన పని తాను చేసుకోతుంది. నీ కులం మీద మతం మీద అంత ప్రేమ ఉంటే కుల పూజారి గారా మోడీ? మఠాధిపతిగా వాడిని చిన్నజీఆర్ గారి లెక్క కాదు. మోడీ అనేటోడు ముస్లింలకు ప్రధాని కాదా? క్రిస్టియన్లకు ప్రధాని కాదా? భారతీయులందరికి ప్రధాని కాదా? భారతీయులందరూ ట్యాక్సులు కడతలేరా? భారతీయులైనటువంటి ముస్లింలు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్స్ కానీ వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మోడీకి లేదా? చెప్పండి రా. మేము కట్టిన జిఎస్టీకి లెక్కలు చెప్పమని మోడీ గారిని, చౌకీదారు కదా. మేము పెట్రోల్ మీద కడుతున్న 110 రూపాయలలో 60 రూపాయలు ట్యాక్సే పోతుంది. 30 రూపాయలు రాష్ట్రం వాయిదా తీసుకుంటుంది, 30 రూపాయలు కేంద్రం యొక్క ఎక్సైజ్ సుంకం తీసుకుంటుంది. దీన్ని లెక్క చెప్పమనండి. కాంగ్రెస్ ఇచ్చిన సబ్సిడీలను ఎత్తేసి ఇవాళ 465 రూపాయలకు సిలిండర్ వచ్చేది 1200 చేసిండు. సిగ్గుశరం లేదా? అరే నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి కానీ ఎవడు ప్రశ్నిస్తే వాడిని బురదలుడైనా తిట్టుడేనారా?
సిగ్గుశరం ఉండాలే అన్నం తింటే గాడిద కొడుకులు. మాకు రాక నా బూతులు తిండి పెడతాయా? వీఆర్ ఫైటింగ్ ఆన్ ద ఇష్యూ బేస్డ్. సమస్య మీద మాట్లాడుతున్నాం తప్ప మనం వ్యక్తిగతంగా బూతులు మాట్లాడితే ఏమొస్తుంది? అది భాషకు అందాన్ని తీసేస్తున్నట్టు అవుతుంది. అవునా కాదా? బూతులు తిడితే ఏమైనా వస్తుందా? తిండి పెడుతుందా? నో యూజ్. ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప అంతకుమించి ఏం రాదు. కాబట్టి ఇష్యూ బేస్డ్ మాట్లాడినప్పుడు దానికి సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. మనం ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఏ ఉద్దేశంతో మన ప్రజలు ఓటేసినరో ఆ ఉద్దేశంలో మనం అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఎవడు ప్రశ్నిస్తే వాని మీద వ్యక్తిగతంగా బురదలుతా అంటే చీరి చింత కడతాం. అర్థమైందా? సిగ్గులేని నా కొడకల్లారా, ఎవడు అధికారులు ఉంటే వాడిని ప్రశ్నిస్తాం. జగన్ని ప్రశ్నించలేదురా? రేవంత్ రెడ్డిని అయినా అడుగుతలేమా? అరే నీకు అవకాశం వచ్చింది, నీకు కూడా టైం ఇస్తున్నాం. ఇప్పుడే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి టైం ఇస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మేము అడుగుతుంది ఏంది? కేంద్ర స్థాయిలో ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తేనే అక్కడ వాడి ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొన్ని రోజులైతే మీ ఎంపీలను కూడా వాడి దిక్కు తీసుకుంటాడు కావచ్చు. ఆ సీఎం రమేష్ గాని ఎవరినో తీసుకున్నట్టు సిబిఐ ఈడీ అని పంపించి ఆ స్థితికి రాకముందే ఇప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు వాని జుట్టు వంచి రాష్ట్రానికి రావాల్సిన తెప్పించుకోరా తేరా అని చెప్తున్నాం. గత 10 ఏళ్లలో మొత్తం దక్షిణాది రాష్ట్రాలు ట్యాక్సీలు కడితే ఉత్తరాది రాష్ట్రాలకు కొంత ఇచ్చుకున్నాడు, మిగతా అంతా వాళ్ళు దోసుకొని తిన్నారా నాయన. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది దక్షిణాది రాష్ట్రాలకు కాబట్టి మనం వాని మెడలు వంచి మనకు రావాల్సినవి తెప్పించుకుందాంరా, మన పైసలు మనం తెచ్చుకుందాంరా అంటే తప్ప? అది ఎవరిని పెడితే వారి బూతులైనది మాకు రావురా. ఎవడోడో పిచ్చిన కొడుకులు పేర్లు పెట్టుకున్నారు. ఆలోచించండి మిత్రులారా. సరే కాదు, ప్రజలు మీకు ఓట్లేసింది రివెంజ్ కోసం కాదు. వాడు పరిపాలన భవనం గులగొట్టిండు, నువ్వు వాని ఆఫీస్ గులగొడతా, ఇంకోటి గులగొడతా. అదే ఎవరి సొమ్ము రాది? ప్రజల సొమ్మే కదరా. మిమ్మల్ని ఆడ కూసుండే పెట్టింది కట్టడానికి కానీ కూలగొట్టడానికి కాదురా. బోసడికే కాదు, ఏ పార్టీ వాడైనా అదే చెప్తున్నా. అది ప్రజాధనం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా నేను అప్పుడు. అరే పరిపాలన భవనం అది పశువుల శాఖ కన్నా ఏనుంటిరా, ఎందుకు కూలగొట్టినవరా అని అడిగిన నేను. అరే మిమ్మల్ని ఆడ కూర్చుండే పెట్టింది రివెంజ్ పాలిటిక్స్ కోసమా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికా? చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పైసలతోటి కట్టలే అది పరిపాలనా భవనం. అట్లనే ఇక్కడ ఆఫీసులు కట్టుకున్నా ఏది కట్టుకున్నా అది ప్రజల సొమ్ము. ప్రజలు కష్టపడి పొద్దంతా పని చేసుకొని వాళ్ళు కొనుక్కున్న అరొక్క సబ్బు మీద, పెన్ను మీద, ఆ పాల మీద, చెప్పుల మీద, వాషింగ్ మిషన్ మీద, ఫ్రిడ్జ్ మీద, అనేక రకాల వస్తువుల మీద పేదోడితో సహా వాడి రక్తము చెమటతో వచ్చిన దానికి వచ్చిన జిఎస్టీ పైసలు రావి. వాటిని సద్వినియోగం చేయడానికి మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టారు తప్ప ఎన్నికల ముందు తీపి కబుర్లు చెప్పేసి ఎన్నికలైనాక మా ఇష్టారాజ్యం చేస్తాం, మా ఇష్టమైన జీతాలు పెంచుకుంటాం, మా ఇష్టమైనది కూలగొట్టడానికి పెట్టలేక మిమ్మల్ని కట్టడానికి పెట్టిండ్రు. అక్కడ మంచిగా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడానికి పెట్టిండ్రు అక్కడ మిమ్మల్ని. వాడు నచ్చగానే నీకేసిర్రు, నువ్వు గతంలో నీకు నచ్చగానే ఆనకేసిర్రు. ఇప్పుడు నువ్వు ఇట్లా పిచ్చి చేస్తే నిన్ను తీసేసి ఇంకోనికి ఇస్తారు. అరే ఇన్నిసార్లు చెప్పు దెబ్బలు కొట్టినా అర్థం కాలేదా చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉండి ఎన్నేళ్ల తర్వాత మళ్ళా విభజన అయినాక ఆ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చారు తప్ప మీరు మళ్ళీ వచ్చేవారా? నువ్వు కుటిల రాజకీయం చేసినప్పుడే అడ్డదారులు వచ్చినావు తప్ప ప్రజలు ధర్మయుద్ధంగా నిన్ను ఎప్పుడు గెలిపియలే. అయినా సిగ్గుచరం లేదా? ఆలోచించుకోండి. చరిత్రలో ఇవాళ రామోజీరావు గారు చచ్చిపోయారు నాయన. ఆయనకి లక్షల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు, 1000 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి చచ్చిపోయేటప్పుడు ఆయన ఎత్తి మీద పెట్టుకుని ఒప్పోయినరా? అన్ని ఇన్నో వదిలేసిపోయాడు కదా. ఎవడైనా ఇన్నో వదిలిసిపోతాడు కదా. ఎందుకంటే రోజుకు 100 మందిని దేశ ప్రజల్ని ఉరికంబానికి ఎక్కించిన రాజుల కోటలు ఇలా మట్టిలో కలిసిపోయినాయిరా. నీవు ఉట్టకముందు అది భూమిదే, నువ్వు చచ్చినాక అది భూమిదే. నువ్వు బతుకున్నప్పుడు పేరు రాసుకున్నది మాత్రం అది నీది కాదు. అది కావాలనుకుంటే భూమి ఒక్క నిమిషంలో ప్రకృతి తన లోపల కలుపుకోగలుగుతుంది. ఒక కరోనా లాంటి చేయగలుగుతుంది, ఒక భూకంపాన్ని చేయగలుగుతుంది, ఏమని చేయగలుగుతుంది. కాబట్టి ఏం చేసుకుంటూ 75 ఏళ్ళకి వచ్చినావు, ముసలోడు అయిపోయినావు. వాడు మోడీ గాడు 75 దాటిండు. అందరు సాగుకు దగ్గర వచ్చారు. ఏం చేసుకుంటారా? ప్రజల్ని ఇబ్బంది పెట్టి ద్రోహం చేసి మోసం చేసి ఏం చేసుకుంటారు? ఆ పైసలు దోసుకొని పేదోడి సొమ్ము తీసుకొని బతుకుతారా మీరు భూమి ఉన్నంతకాలం?
ప్రజలకు మంచి చేయండి అని అడిగినప్పుడు చేస్తాము, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పాలి. కానీ ఎవడు ప్రశ్నిస్తే వాని మీద బురదలుడేనారా? మీకు సిద్ధాంతం లేవా? ఎథిక్స్ లేవా? ఒక పద్ధతి లేదా? ఎక్కడికి పోతున్నాం? హిందూ ధర్మం అని చెప్తావు, జై శ్రీరామ్ అంటావు నోరు తెరిస్తే. శ్రీరాముడి ఎందుకు ఆ వాల్మీకి రాసిన రామాయణంలో శ్రీరాముడి దేవుడు అనలే, వీడు తులసిదాస్ అనేటోడు చేసిండు దేవుడిని. ఆదర్శ పురుషుడు అన్నాడు. ఎందుకన్నాడు ఆదర్శ పురుషుడు? ఆ బాబనోడు చెప్పింది గుడ్డిగా పాటించిండు కాబట్టి ఆదర్శ పురుషుడైండు. ఏది ఏమైనా ఆ బాబనోడు చెప్పిన నియమాల ప్రకారం ఉన్నత విలువలతో బతికిండు కాబట్టి రాముని మొక్కిర్రు అని చెప్తున్నారు. మరి ఆ ఉన్నత విలువలతో బతుకమని చెప్పేదే ఏ మతమైనా ఏ ధర్మమైనా. ఆ బతకకుండా ఆ రాముని మొక్కినా, ఇంకో అల్లాకి మొక్కినా, ఇంకో ఆయనకు మొక్కినా, జీసస్ మొక్కినా వాళ్ళు క్షమిస్తారా? ఆ దేవుళ్ళని కూడా ద్రోహం చేసినట్టు అవుతుంది. జై శ్రీరామ్ అనుకుంటే శ్రీరాముడు చెప్పింది పాటించినప్పుడు అది శ్రీరాముని మొక్కినట్టు కాదు, శ్రీరాముని తన్నినట్టు అవుతుంది. ఆలోచించుకోండి గాడిద కొడుకులారా. అమ్మ కొడితే మీ లోపల చీము నెత్తురు ఏమైనా ఉంటే విలువలతో బతకడం నేర్చుకోండి. చచ్చిపోయేటప్పుడు ఎవడేం తీసుకోడు, అన్ని వదిలేసిపోయేదే. మీరు చచ్చినాక మీ పేరు పక్కకి కీర్తి శేషులని రాస్తారు. అంటే మీరు శేషం ఏమన్నా మిగిలించుకున్నారు అంటే మంచిగా చేస్తే సకీర్తి, చెడు చేస్తే అపకీర్తి, అది ఒకటే నీ ఆస్తి. మిగిలిన అన్ని మట్టిలో ఉంటే మట్టిలో కలిసేది. అది గుర్తుపెట్టుకుంటే సిగ్గు శరం వస్తే మనుషులు లెక్క బతుకుతారు. అర్థమైందా? వెనకటి ఇట్లా లేకుండే మనుషులు ఎంత నీచానికి ఎదారుతారా? సిగ్గు శరం లేని గాడి కొడుకులు ఆలోచించుకోండి. అది షర్మిల గారు మీరు కాంగ్రెస్ కి అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ ఏది ప్రధాన పార్టీల మీద వ్యతిరేకత ఉన్నది, వాళ్ళ లోపల మరీ లోపాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ సిద్ధాంతం బాగున్నది, కాంగ్రెస్ చెప్పిన మాటలు ఏది దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నప్పుడు, మీరు థర్డ్ ఆల్టర్నేటివ్ ఎదిగే అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో ఫేస్బుక్ గా ఒక లైన్ పెడితే అట్లా మన పార్టీ అభివృద్ధి చెందుతుంది అక్కడ. అరే నువ్వు పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయాలి, పార్టీ వాళ్ళతో మీటింగ్లు పెట్టాలి, ప్రజల లోపల తిరగాలి. ఇన్నిసార్లు పాదయాత్రలు చేసినావు, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చేయొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నాక. సో ఒక ప్రణాళికబద్ధంగా కొట్లాడితే యూ కెన్ బికమ్ థర్డ్ ఆల్టర్నేటివ్. మనం ఇచ్చిన హామీలు అది నెరవేర్చడం జరుగుతుంది. అవునా కదా? అన్ని రాష్ట్రాలకి, దేశానికి కూడా. మొన్న కాంగ్రెస్ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్కి రాకపోనా ప్రత్యేక హోదా? విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చకపోదుమా? బీసీ బిల్లు ఇట్లాంటివి పెట్టకపోదుమా? ఏ విషయంలో కొట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? బీసీ బిల్లు గురించి కొట్లాడుతున్నాడా? ప్రత్యేక హోదా గురించి కొట్లాడుతుండా? లేకపోతే పోలవరం కంప్లీషన్ గురించి కొట్లాడుతున్నాడా? ప్రత్యేక నిధుల గురించి కొట్లాడుతుండా? దేని గురించి కొట్లాడుతున్నా? నీకు అవకాశం వచ్చినప్పుడు కూడా వినియోగించుకుంటలేవు కదా. గతంలో అంటే వానికి ఫుల్ మెజారిటీ ఉంది, వాడు చెప్తే నడకపోతుండే, వాడు సిబిఐడి అంటుండే. ఇలా నువ్వు చెప్తేనే గవర్నమెంట్ నడిచే పరిస్థితి ఉంది కదా. నీ మద్దతు తీసేస్తే గవర్నమెంట్ కూలిపోతుంది కదా. అన్నప్పుడు నువ్వు ఎన్నైనా సాధించుకోవచ్చు కదరా. లేకపోతే ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిండ్రా మోడీ? ఎందుకు వచ్చిండు చంద్రబాబు నాయుడుకి? వీని మద్దతు తీసేస్తే వాడు కూలుతుంది కాబట్టి వచ్చిండు. వీని జైల్లో పెట్టింది ఎవడరా? జగన్ కాదు, బీజేపీ వాడే, మోడీయే. వాని దిక్కు తిప్పుకోవడానికి వీడు భయపడ్డాడు. భయపడ్డాడు రాజకీయాలకు ఎందుకో రావాలరా? ఇంట్లో కూర్చోవాలి. సిగ్గుశరన్ నా కొడుకులు. చూడండి మిత్రులారా, పొద్దుగా లేస్తే గాడిద కొడుకులు బూతులు తిడుతా ఉన్నారు. మాకు రాకనా? సిగ్గులేని నా కొడుకు. నీకెందుకు ఆంధ్ర? ఎందుకు వద్దురా? భారతదేశం అందరి గురించి మాట్లాడుతున్నాం. మోడీ గురించి మాట్లాడినప్పుడు దేశం అంతా మాట్లాడుతున్నాం కదరా. ఒక్క తెలంగాణ గురించి మాట్లాడతలేం కదరా. కేంద్ర ప్రభుత్వం మనది కాదా? రాష్ట్ర ప్రభుత్వం మనది కాదా? అన్ని రాష్ట్రాలు బాగుపడద్దా? అన్ని రాష్ట్రాల ప్రజలు బాగుపడద్దా? మరి టీడీపీకి తెలంగాణలో ఎందుకురా పార్టీ? మరి తెలంగాణని 10 ఏళ్ళు ఎందుకు పరిపాలించరురా? మొత్తం రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి పరిపాలించారు కదా తెలంగాణను. మేమన్నా మాట్లా చెత్త నా కొడుకులు. నర్సింగ్ హాయ్ అన్న గారు, నమస్తే బ్రదర్. హాయ్ ఏమంటుండు? అబ్దుల్ గనీ భాయ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవడు ప్రశ్నిస్తే వాడిని తిట్టుడేనా? మహమ్మద్ సబీర్, గాడిద కొడుకులు రెచ్చిపోతున్నారు, అలా గడ్డి పెట్టారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మనం ఎవడు అధికారం ఉంటే ఎవడు చేయగలిగే పొజిషన్ ఉంటే అని అడుగుతాం. మోడీ గారిని దిగిపోయినాక ఎందుకు అడుగుతాం రా నాయన? మోడీ గారు దిగిపోతే ఎవడు వస్తే వానికి ఒక 1-2 years టైం ఇస్తాం. వాడు చక్కగా చేస్తే సంతోషపడతాం, చక్కగా చేయకపోతే వానికి మర్యాదపూర్వకంగా చెప్తాం. అట్లా కూడా వినకపోతే వాడిని కూడా ఇట్లా తిడతాం. సింపుల్.
కానీ కాంగ్రెస్ హయాంలో ప్రశ్నించనిచ్చిర్రా, మాట్లాడనిచ్చిర్రా? మనం 10 డిమాండ్లు పెడితే 4 నెరవేర్చిర్రా? ఇట్లా ఉల్టా దాడులు చేయలేదురా? రండిరా ఇప్పుడు కామెంట్ పెట్టారా మీ బూతులు. నేను ఏ పోస్ట్ పెడితే దాని కింద పెడతారు కదరా. పెళ్ళాము దగ్గర నుంచి మొదలు పెడితే నా పెళ్ళాం దేవుని ఉంటే నాకు సమస్య ఉండాలి, మీకెందుకు ఉంటుందిరా? మీ పిల్లల గురించి మీకు సమస్య ఉండాలి. గాడిది కొడుకులు అంటే ఎంత 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 నీచానికి దిగజారుతున్నారు అనేది మనం గమనించాలి. చూద్దాం ఈ గాడిది కొడుకుల కామెంట్లు కొన్ని చదవగలుగుతున్నామో చూద్దాం. చెత్త నా కొడుకులు. కామెంట్ వీడు కూడా పెట్టిండు. ఏమంటాడు వీడు? నేను పెట్టిన ఈ పోస్ట్ ఏం పెట్టినా, ఎన్డీఏ గద్దెనెక్కిన 10 రోజుల్లో జమ్మూ కాశ్మీర్ నీట్ స్కామ్, జమ్మూ కాశ్మీర్ లో 3 ఉగ్రవాద దాడులు, ఒక్క దాని మీద విచారణ జరగదు, ఒక్క దోషికి శిక్షలు పడే, దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో తెలియదు, 10% ఉన్న ముస్లింస్ మీద బురద వెళ్ళడం తప్ప, వాట్సాప్ లో చెత్త నింపడం తప్ప, విచారణ దోషులకు శిక్షలే. మేము వద్దంటున్నామా? కసం నిర్దేశిస్తే మేము వద్దన్నామా? ఇప్పటి వరకు పుల్వామా దాడి జరిగింది, 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది దేశంలోకి? విచారణ జరిగిందా? అది ఆర్మీకి ఇవ్వాల్సినటువంటి అది వీళ్ళు బాపనోడు ఇది చేస్తున్నాడు. ఏది పేపర్ లీక్స్ వల్ల యూజీసీ నెట్ పరీక్ష రద్దు. రోజుకు 18 గంటలు పనిచేస్తే పిఆర్ మంత్రి మోడీ ఏం చేస్తున్నట్లు. వాడేడ పని చేస్తారా నాయన? మోడీ 18 గంటలు ఏడ పని చేస్తున్నాడు? దొంగ నా కొడుకాడు కదా మిత్రులారా? కాదు, ఇటు చూడవడు సుధాకర్ చట్లపల్లి అంట. అరే బోడా, నిన్ను అలాల్ చేయాలరా పిచ్చి లంజా కొడక, నిన్ను తిడితే తెలుగు భాషకే కలంకం అంట. వీడు ఈయన పేరేంది? సుధాకర్ చట్లపల్లి అంట. నువ్వు అమ్మ గుట్టినావురా, చెయ్యిరా. ఏం చేస్తావు చెయ్యి, అలాల్ చేస్తావా, ఇంకేం చేస్తావో చెయ్యి. ప్రజలందరూ చూస్తున్నారు, నీ నోట్లా ఉంచుతారు. అర్థమైందా? సంస్కారహీనుడిగా మాట్లాడితే ఒక్కొక్క నా కొడుకు చూడు. ఇది ఇదారా నేర్పిస్తుంది మీకు చంద్రబాబు? ఇదారా మీ సంస్కారం? మీ తల్లిదండ్రులకి ఇదే నేర్పినరా? అరే నేనేమన్నా నా పర్సనల్ ఏమన్నా పెట్టినారా? ఇలా అన్ని పబ్లిక్ ఇష్యూసే కదా. ఇది చూడండి మిత్రులారా, ఈ రోడ్డు కట్టినరు ముంబైలో 28 కిలోమీటర్ల రోడ్డుకి ఎంత? 17,000 కోట్లు ఖర్చు పెట్టిరు. 28 కిలోమీటర్ల రోడ్డుకి అంటే ఎన్ని వేల కోట్లు తిన్నారా? మళ్ళా అదేం బందోబస్తు ఉన్నదా అంటే మళ్ళీ 6 నెలల లోపలనే అది మళ్ళీ పర్యలు వచ్చినాయి, గులిపోతుంది. అంటే ఎంత అంటే దాదాపు ఆ 17,000 కోట్లలో 1000 కోట్లు కూడా ఖర్చు పెడితే ఎక్కువ. అంటే 16,000 కోట్లు దోసుకున్నారు, నాసిరకంగా కట్టిరు. కట్టడం వల్ల అది కూలుతున్నది. బందోబస్తు కడితే ఎందుకు కూలుతాయి? ఇలా బీహార్లో ఒకటి కూలింది. అంత ఎన్ని బ్రిడ్జిలు కూలినాయి ఇప్పటి వరకు? ఎందుకు కూలుతాయి? అంటే నీకు ఆ టెక్నాలజీ తెలియదా? నీళ్ళల్లో ఎట్లా పిల్లర్లు కట్టాలో తెలియదా? ఓకే, లేకపోతే మీరు నాణ్యత లేకుండా కడుతుర్రా? 2 ఉన్నాయి. ఒకటి మీకు సరిగ్గా టెక్నాలజీ తెలుస్తలేదు, రెండోది మీకు నాణ్యత తెలుస్తలేదు. రెండింటి కారణాల వల్ల అది కూలుతున్నాయి. ప్రారంభోత్సవానికి ముందే కూలుతున్నాయి. ఇప్పుడు దానివల్ల ఏమైతుంది? ఆ యొక్క గంగపాలవుతుంది అన్ని వేల కోట్లు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు. దాంతోపాటు మళ్ళా అది కట్టాలి కదా, అది కూలిన దగ్గర మళ్ళీ కట్టాలి కదా. కవచ్ అన్నావు, ఒక రైలు ఇంకో రైలు గుద్దుకుంటే అది ముందే పసిగట్టి ఇప్పుడు ఇన్ని దేశాల్లో రైళ్లు తిరుగుతున్నాయి. ఎందుకు ఏ దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు తిరుగుతున్నాయి, గంటకు 300 కిలోమీటర్ల పైన తిరుగుతున్నాయి. అట్లాంటి ట్రైన్లు కూడా గుద్దుకుంటలేవు. మరి మన దేశంలో ఇన్నేందుకు గుద్దుకుంటాయిరా? ఎందుకు ఇంప్లిమెంట్, ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోతున్నావు? 18 గంటలు పని చేస్తున్నావు కదా, అడగొద్దా? ఒక టికెట్ పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని వాడి మృత్యులోకానికి పోవాలన్నా? వాళ్ళ కుటుంబ సభ్యులకు లేకుండా చేయాలన్నా? అందుకోసమా రైలు పెట్టింది? సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దేశ ప్రజలు తరలించడానిక? ప్రజల సొమ్ముతోటే కట్టిన కదా అది. రైలైనా రైలు పట్టాలైనా రైలు ఎవ్రీథింగ్. మరి ప్రజలకు సురక్షిత కల్పించాల్సిన బాధ్యత చౌకీదార్కి లేదా? అడగకూడదా? తప్పు జరిగినప్పుడు, మోసం చేసినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా? నేరం అయితే నాకు నోటీసులు పంపండి. నేను ఏ రాజ్యాంగం ప్రకారం అడగకూడదో నాకు నోటీసులు పంపండి. ఈ అడ్డమైన ట్రోల్స్ ఎందుకు? ప్రశ్నించకూడదని భారత రాజ్యాంగంలో ఉన్నట్టయితే
ఓకే, నేను ఏ చట్టాన్ని అయితే ఉల్లంఘించినట్టయితే నాకు నోటీసు పంపండి. నేను కోర్టు ద్వారా నేను కోర్టులో నిరూపించుకుంటాను నేను తప్పు చేసినా లేదా. నాకు ఇచ్చిన ప్రాథమిక హక్కు అది. ప్రాథమిక హక్కుని నేను వాడుకునే హక్కు నాకున్నది. చీర్తాళం చెప్తా నా కొడుకులారా, అర్థమైందా? ప్రతి దాని కింద బూతులే బూతులు. ఏందిరా ఇదారా సంస్కారం? వీడే దమ్ముంటే ఆడికి రా ఈడికి రా. ఏడుంటేందిరా? నేను చెప్తున్న విషయంలో దమ్ముందా లేదా అని ఆలోచించాలి. ఈడు చూడు, ఏరే నీకు సుధాకర్ చెట్లపల్లి, అరే ఏరే నీకు దమ్ముంటే నీవు తెలుగుడివి అయితే వాడిని తెలుగు టైప్ కూడా చక్కగా చేస్తలేదు చెత్తనాకుడికి. తెలుగుడివి అయితే ఇండియాకి వచ్చి మాట్లాడు, నిన్ను తిట్టాలి అంటే ఇద్దరు ఆడవాళ్ళని అనాల్సి వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. జస్ట్ ఇక నేను వాడతలేను FU డాష్ అదే మనం మాట్లాడుకోలేని సభ్య సమాజం మాట్లాడుకోలేని బూతులు మాట్లాడుతున్నాను. ఏం పెట్టిన నేను డబుల్ ఇంజన్ సార్, నేను ఏం కామెంట్ కూడా పెట్టలే. ఆయన ఎవరో షేర్ చేశారు, రాబర్ట్ రహీమ్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వారి మరో ఘనత. అంత గట్టిగా కట్టారా? బీహార్ లో కూలిన మరో బ్రిడ్జి వారంలో రెండోది. ఇక చూడండి, ఈ బ్రిడ్జి కూలింది. బీహార్ లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ లో జూన్ 22న ఉదయం మహారాజ్ గంజ్ లోని పటేది బజార్ మార్కెట్లను దర్భంగాలోని రామ్గఢ్ పంచాయతీలో కలిపే వంతెన కుప్పకూలింది. ఈ వంతెనపై ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో వంతెన కూలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అని ఆయన రాబర్ట్ రహీమ్ అంటే ఆయన 3 గంటల కిందట షేర్ చేసిండు. డబుల్ ఇంజన్ సర్కార్ వారి మరో ఘనత అని. దాన్ని నేను యాజ్ షేర్ చేసిన. నేను ఒక కామెంట్ కూడా పెట్టలే, అలా నా సొంత కవిత్వం కూడా యాడ్ చేయలే. అయినా దానికి ఈ సుధాకర్ చెట్లపల్లి అనే అమ్మగుట్టని నా కొడుకులందరూ ఇక నన్ను బూతులు తిడుతున్నారు. ఎక్కడుంటేందిరా? ఎక్కడుంటేంది? వచ్చి నాకు మీరు చెప్తే పోలేదు, మీరు చెప్తే అమెరికాకి రాలేదు. నేను అర్థమైందా? నేను ఇంజనీరింగ్ అయిపోయాక నా క్లాస్మేట్స్ అందరూ అమెరికాకు వస్తే, అప్పుడు అమెరికా అంటే పిచ్చి సోకుండా ఉన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు మనకి తెలియని 22, 23 వయసులో ఓకే నా క్లాస్మేట్స్ అందరూ వస్తే నేను కూడా GRE టోఫల్ రాసి వచ్చిన మాస్టర్ చేసిన, అట్లా ఉద్యోగం చేసిన, పెళ్లి చేసుకున్న, పిల్లలు కన్నా, ఇది అయిపోయింది. ఓకే, సో మీరు చెప్తే రానప్పుడు మీరు చెప్తే ఎందుకు వస్తారా? నా వీలుని చూసుకొని నా తిరిగి వస్తా. నా వీలుని చూసుకొని వచ్చినప్పుడు నా వీలు చూసుకొని వస్తా, అంతే కదా? మీరైతే నా టికెట్లకు పైసలు ఇయ్యారు కదా. నా కొడుకులు, నా సిచ్యువేషన్, నా పర్సనల్ లైఫ్ అన్ని వీలుని చూసుకొని వస్తా. ఇండియాకి వచ్చినా ఇట్లనే ప్రశ్నిస్తా, అమెరికాకి వచ్చినా ఇట్లనే ప్రశ్నిస్తా. ఏం బిక్తారో పీకండి. అమెరికాలో ఉంటే ఏం బిక్తారో, ఇండియాకి వస్తే ఏం బిక్తారో పీకండి. ఎట్లయినది వచ్చేది. అర్థమైందా? నేను ఎంత కాపాడుకుందామన్నా ఏదో ఒక రోజు వస్తా కదా, న్యాచురల్ గానే వస్తారు కదా. రామోజీరావు వచ్చిండు కదా, రైట్? ఇక దేనికి రా భయం? దేనికి భయం? చెయ్యండి, ఏం చేస్తారు. మీరు నాకు చేస్తే ప్రకృతి అనేది చూసుకుంటా కూర్చోదు కదరా. ప్రకృతిని మించినది లేదు కదరా. మీకు మెంటల్ డిసీజ్ వచ్చేటట్టు చేస్తుంది, మీకు హార్ట్ అటాక్లు వచ్చేటట్టు చేస్తుంది. ఏమైనా చేయగలుగుతుంది ప్రకృతి. చెయ్యండి. మీ బాపనోడే కదా రేపు నా కర్మ సిద్ధాంతం. ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు. చేయండి, ఏం చేస్తారో చేయండి. అరే నేనేమన్నా వ్యక్తిగతంగా మీ పర్సనల్ లైఫ్లోకి పోయినారా? పోలే కదా. వాడు 10 మంది పెళ్లిళ్ళు చేసుకున్నా నాకేం సంబంధం లేదు కదా. పవన్ కళ్యాణ్ ఉంటే వాడిని పెళ్లి చేసుకున్న ఆ భార్యలకు ఉంటుంది, లేకపోతే వాళ్ళ కొడుకులకు, బిడ్డలకు ఉంటుంది. నాకు ఉంటుంది కదా. నేనేం మాట్లాడతలేను కదా మా పర్సనల్ లైఫ్ గురించి. నేను ప్రజా సమస్యలే మాట్లాడుతున్నా కదా. ప్రజలు కట్టిన ప్రజాధనంకి వృధా కావద్దని చెప్తున్నా కదా. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు లెక్క చెప్పమని అడుగుతున్నా కదా. ఎక్కడన్నా అడుగుతారా? ఏం విక్కుంటారా? విక్కోరు, ఎవడన్నా విక్కోరు. రేవంత్ రెడ్డికి చెప్తాము, చెప్పుకోర్రా. రేవంత్ రెడ్డి పీకుడు కాడా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించేదంటే ఎప్పుడో గెలుతుండే. మాలాంటి వాళ్ళందరూ కష్టపడితేనే వచ్చింది రాడా. కాంగ్రెస్ నాయకులను ఎవరు నమ్మలే. వీడు బీఆర్ఎస్ తోటి వానితోటి వీనితోటి కుమ్మక్కైతే ఎవరు నమ్మలే. మాలాంటి వాళ్ళందరూ పొద్దుగాలు వేస్తే కొట్లాడి, అరే ఇది కాంగ్రెస్ ఇన్ని చేసిందిరా చరిత్రలో, కాబట్టి ఇలా భారతదేశంలో అట్నే ఇన్ని ఉన్నాయంటే కాంగ్రెస్ వాళ్ళని మేము ప్రజలకు చెప్పడం వల్ల మాలాంటి వాళ్ళని నమ్మిర్రు ప్రజలు. చెప్పుకోర్రా రేవంత్ రెడ్డికి ఏం విక్తాడో విక్కుర్రి. ఎవడ్రా మీరు బెదిరించేది? ఎందుకురా భయపడతాం మేము? మీ ఎంగిల్ మెతుకులు తింటలేం మేము. ఎవరికి భయపడేది లేదు. దొంగనా కొడుకులు మార్కెటింగ్ చేసుకుంటారు అందరూ, వాడు గొప్ప అని చెప్పుకుంటారు. నిజంగా కష్టపడిన వాళ్ళకి గుర్తింపులు వస్తలేవు.
మోడీ గారు మార్కెటింగ్ చేసుకుంటాడు, చంద్రబాబు నాయుడు చేసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి చేసుకుంటున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే 8 సీట్లు ఎట్లా వస్తాయరా, 14 సీట్లు వస్తాయని చెప్పిండు. 8 సీట్లు ఎట్లా వస్తాయరా? ఎవడరా గెలిపించింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే ఖమ్మంలో రేవంత్ రెడ్డి గెలిపించేటోడా? నల్గొండలో ఆ యొక్క ఏది కోమటిరెడ్డి బ్రదర్స్ లేకపోతే గెలిచినోడా చామల కిరణ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే గెలిచినోడా రఘువీర్ రెడ్డి? ఎవడరా గెలిపిస్తుంది? గెలిపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారా? రేవంత్ రెడ్డికి దమ్ముంటే మహబూబ్నగర్లో గెలిపించినోడు, సొంత జిల్లాలో గెలిపియలే, సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి గెలిపియలే. ఎవరికి రా భయపడేది? చెప్పుకొని రేవంత్ రెడ్డికి ఏం బిక్తాడో విక్కురి. రేవంత్ రెడ్డి గిట్ట పిచ్చి పిచ్చిగా టీడీపీకి సంకనాకితే రేవంత్ రెడ్డి కూడా దింపి వారదప్పుతాం. ఎవడన్నా ఆంధ్రోడు తెలంగాణ లొల్లి ఈ టీడీపీ సంబంధించిన లొల్లి చేస్తే మాకు కాదురా. ఇప్పుడు తెలంగాణలో ఒరిస్సా వాడు వచ్చి బతుకుతున్నాడు, ఎంతో మంది వేరే ప్రాంతాల నుంచి బతుకుతున్నారు. ఎవరితోటి మాకు లొల్లి లేదు. ఎవరితో లొల్లి ఉన్నది? ఆంధ్రాలో బతుకున్న ఆంధ్ర సోదరులతో లొల్లి లేదు. ఎవరితో ఉన్నది? అటు ఇటు కానోళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటేనే లొల్లి అవుతున్నది. అవునా కాదా? మొన్నటిదాకా భార్యనే చక్క చూసుకోలేనోడు ఏ దేశాన్ని ఏం చూస్తాడు అన్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం పుట్టిందిరా? 4 రోజులు జైల్లో పెట్టగానే అన్ని సంకన వానికి ఊడిగని చేయబడుతుంది. తిట్టలేదురా రేవంత్ రెడ్డిని? అరే బలమైన అభ్యర్థులకు ఎందుకు టికెట్ ఇవ్వలేదురా? ఇంతో అంత పేరున్న బీజేపీ నాయకులు ఉన్న దగ్గర ఎందుకు బలహీన అభ్యర్థిని నిలబెట్టినవరా అని అడగలే? వాడిని జైల్లో పెడతా అంటే వాడి ఏది వాడిని ఓటుకు నోటు కేసు లోపల పెడతా అంటే వాడు భయపడ్డాడు. దక్షిణాది లేని బీజేపీని లేపిన గాడి కొడుకులు ఈ టీడీపోడు ఈ రేవంత్ రెడ్డి కలిసి బరాబర్ తిడతాం. ఎవడైనా సరే, ఎవడైతేంది ప్రజలకు మంచి జరగాలి, కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందని మద్దతు ఇస్తున్నాం. చెప్పుకోండి రేవంత్ రెడ్డికి. ఏం కాంగ్రెస్ లో నాకు మెంబర్షిప్ ఉన్నదా? లేదు, ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకుంటే నేను ప్రశ్నించలేను. వాడు సస్పెండ్ చేస్తాడు. నాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నామా? రేవంత్ రెడ్డి మీద కూడా సోనియా గాంధీ కంప్లైంట్ చేస్తాం. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినాక ఇన్ని కట్టింది, స్వతంత్రం తెచ్చింది, ఇలా భారతదేశంలో కట్టినవి ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ముఖం చూసి సపోర్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డిని చూసి కాదు. రేవంత్ రెడ్డి వాని ఇష్టం ఉన్నట్టు చేస్తే తీసి పారదొప్పుతాం. మేమే ప్రత్యక్ష రాజకీయాలకు వస్తాం. మేమే కొత్త పార్టీ పెట్టుకుంటాం. ఎవరిని రా మీరు బెదిరించేది? రాష్ట్ర నాయకులను చూసి మేము సపోర్ట్ చేస్తలేం, వైఎస్ షర్మిలను చూసి సపోర్ట్ చేస్తలేం కాంగ్రెస్ కి. వాళ్ళు చక్కగా చేయకపోతే వాళ్ళని తీసేసి ఇంకొని పెట్టుకుంటాం. ఎండ్ ఆఫ్ ద ప్రజలు బాగుపడాలి. అర్థమైందా? ఓ 10% మంది దోసుకుంటా అంటే కలవదు అట్లా వాళ్ళు వారి దోస్తులు. అందుకని లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అందరి గురించి ఆలోచిస్తారు. మీరు మీ దోస్తులు మీ వ్యాపార దోస్తులు తప్ప మీరు సామాన్యుల గురించి ఆలోచించారు. ఓట్ల గురించి మా మధ్యలో అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టుడు తప్ప. అవునా కాదా? కాదు చెప్పండి రా. వైజాగ్ సిల్ అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు నోరు తెరవాడు? ఇలా ఆంధ్రప్రదేశ్ లో పారుతున్నటువంటి నీటి ప్రాజెక్టులు ఒడిగట్టిండ్రా? కాంగ్రెస్ వాడు కాదురా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వీళ్ళు భూములు దోసుకున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. కానీ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేయలే ఈ ఆంధ్రాకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా, ఈ చంద్రబాబు నాయుడు కూడా. వాడు స్వార్థం కోసం వాడుకున్నారు తప్ప, తెలంగాణకు సంబంధించిన నిధులను వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలే ఈ గాడి కొడుకులు. అప్పుడు ఇప్పుడు విడిపోవడం వల్ల అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడగలుగుతున్నాం. సిగ్గులేని నా కొడుకులు. ఎవడు మాట్లాడితే వాడు తిట్టుడే. అరే సుధాకర్ చట్లపల్లి రా, లైవ్ లో రా, నేను కలుపుతా. మాట్లాడు, ఏం చెప్తావు చెప్పు, నీ బూతులు చెప్పు, ప్రజలకి తెలియని నా కొడుకులు. ఎవడ్రా మాట్లాడింది? అరే మీ ఉన్న లోపాలను చూపెడితే మీకే కదా మిత్రులారా. నో, దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఏ సమస్య ఉంటే దాని గురించి మాట్లాడుతున్నాం. నీటి పరీక్ష ఉంటే నీటి మాట్లాడుతున్నాం, ఇంకోటి ఉంటుంటే మనం మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ వాట్ హౌ ద డెమోక్రసీ వర్క్స్. ప్రజాస్వామ్యం అంటే ఇట్లనే ఉంటది. ప్రశ్నించడం నచ్చని గాడి కొడుకులు దిగిపోండి, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. అర్థమైందా? ప్రజలకి ఎవడెవడు బూతులు తిడుతుండో మీ ముఖాలు, మీకు దమ్ము ఉంటే మీ బూతులతో సహా నేను ప్రజలకు చూపెడతా. మీ ముఖాలు దమ్ము ఉంటే వచ్చి చర్చకు రండి.
లైవ్ లో మాట్లాడండి, మీ బూతులు వినని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వినని. తెలుగు జాతి గౌరవము బాగుపడుతుంది, అందరికి తెలుస్తుంది మీ తల్లిదండ్రులు మీకు ఏం సంస్కారం నేర్పిన అనేది. ఆలోచించండి మిత్రులారా. చెప్తా నా కొడుకులు. రంజిత్ సింగ్ హొసానా, ఈ 5 ఏళ్లలో మార్పు వస్తుంది అంటే రాకపోవచ్చు, మనుషులు మారితే ప్రభుత్వ ఆలోచన మారుతుంది అన్న. వీళ్ళు ఒక బ్యాచ్ కులం, ఇంకో బ్యాచ్ మతం, ఇంకా యూనిటీ ఎక్కడ? కరెక్ట్ బ్రదర్. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో జర తక్కువ ఈ కుల పిచ్చి, కానీ ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువ. ఓకే, అదే నేను చాలా దాదాపు 2015 నుంచి, అంటే దాదాపు 9 ఏళ్ల నుంచి నేను నిరంతరం మాట్లాడుతున్న ప్రజా సమస్యల మీద 2 రాష్ట్రాల గురించి. కాబట్టి నాకు పూర్తి అవగాహన చాలా విషయాల మీద వచ్చింది. సో అట్లనే నా సొంతంగా కూడా రీసెర్చ్ చేస్తా. నేను తెలంగాణకి ఆంధ్రాకి పరిశీలించినప్పుడు, ఒకప్పుడు ఆంధ్ర బ్రిటిష్ న్యాయంలో మద్రాసు ఇక్కడ నిజాం కాలంలో ఏంటంటే, నిజాం కొంత అభివృద్ధి చేసినప్పటికీ భూస్వాములు చాలా అణిచివేయబడ్డారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏమంటారు, చాలా వెనుకబడ్డవారు అన్ని రకాలుగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ఉండే ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ఉద్యమాలు వచ్చినాయో, నక్సలైట్, రాడికల్స్, లేకపోతే సాయుధ పోరాటం ఇవన్నీ వచ్చినాక తెలంగాణలో చైతన్యం బాగా వచ్చింది. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఉన్న ఆ పౌరసత్వము, ఆ ఎడ్యుకేషన్, అవన్నీ ఇప్పుడు అన్ని బాగా సపరేట్ చేశారు. ఈ కొద్దిమంది నాయకులు సపరేట్ చేసి చాలా వెనుకబాటుతనం చేసి పరదొబ్బారు. వాళ్ళకి విద్య లేకుండా, ప్రశ్నించే నేచర్ లేకుండా అన్ని రకాలుగా నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ ని. ఓకే, అర్థమైందా? అది నేను బాగా గమనిస్తున్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి సరిగ్గా ఇష్యూ బేస్డ్ గా మాట్లాడేటోళ్ళు ఎవడు కరువైపోయారు నాయకులు. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఇది అదే బ్రదర్, ఈ గులాంగిరి చేస్తే ఎట్లా వస్తుంది మార్పు? ఎట్లా వస్తుంది? ఇవాళ కొట్లాడాలంటే ఎవరు కొట్లాడాలి? షేర్పిల్ల కొట్లాడాలి. ఆమె ఎంతవరకు కొట్లాడుతూ ఆమె మీద నాకు డౌటే వస్తుంది. ఆమె ఒక ఇష్యూ బేస్డ్ గా పోరాటం చేసినట్లేదు, ఫేస్బుక్ లో అప్డౌట్ పోస్ట్ తప్ప. ఎవరు కొట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడాలి. ఎంతవరకు కొట్లాడుతారో వేచి చూద్దాం. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే పక్క పెట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంత ఉధృతంగా రికవర్ కాగలుగుతారా అనేది నాకు డౌట్. కొంచెం టైం పడుతుండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క ఈ 1-2 ఇయర్స్ పరిపాలన మీద అప్పుడు వాళ్ళకి వ్యతిరేకత వస్తే అది జగన్ మీదకి పోతుందేమో. కానీ ఇప్పుడే అతన్ని పక్క పెట్టినాక, ఎన్నికలైనాక ఇప్పుడు మళ్ళీ జగన్ మీద ఎందుకు ప్రజలకు పోతుంది? 1-2 ఇయర్స్ అన్నా ఈ పరిపాలన చూడాలి కదా చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే ఆడి దిక్కు పెద్దగా జగన్ దిక్కు రాదు. అంటే దేర్ షుడ్ బి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇష్యూ బేస్డ్ గా మనం ఏమన్నా ప్రజల నుంచి మనం కొట్లాడుతుంది ఏంది? ఎవడున్నా సరే, రేపు జగన్ వచ్చినా సరే, రేపు కాంగ్రెస్ వచ్చినా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే, మనము ఇష్యూ బేస్డ్ గా సమస్యకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నాం. దిస్ విల్ కంటిన్యూ. ఇది ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించడం జరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ప్రశ్నించడాన్ని అంగీకరించే శక్తి లేని వాళ్ళు దిగిపోండి ప్లీజ్. అది బీజేపీ వారైనా సరే, టీడీపీ వారైనా సరే. ఆంధ్రప్రదేశ్ లో లేని జనసేనని, శాతగాని సన్నాసులైన జనసేనని, బీజేపీని అనవసరంగా లేపి కూర్చుంటే పెట్టిండు చంద్రబాబు నాయుడు. ఇతను పొత్తు పెట్టుకోకపోయినా గెలిచేవాడు కంఫర్టబుల్ గా. అయినా ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? పిచ్చోడు. ఏమంటున్నారు కదా? అదే బ్రదర్, మార్పు రావాలంటే ఒకటే సింపుల్ చెప్తున్నా, ప్రజలని చైతన్యం చేయాలి. ఇప్పుడు నేను ఎట్లయితే ప్రశ్నిస్తున్నా, నాలాగా ప్రతి ఒక్కడు ప్రశ్నించిన రోజు తప్పకుండా మార్పు వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి విషయ పరిజ్ఞానం చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తే మన పైసలు సద్వినియోగం జరుగుతాయి. మనం 10 డిమాండ్లు పెడితే 4 అన్ని నెరవేరుస్తాడు వాడు. 100 రూపాయలు తినేటోడు 10 రూపాయలే తింటాడు. 90 రూపాయలు అదే ప్రజలు ఊరుకోర్రా, మళ్ళీ ఎన్నుకోర్రా అని. కాబట్టి ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజలకు విషయం అర్థమయ్యేట్టు చెప్పాలి. కాబట్టి నాలాగా అందరూ ప్రశ్నించాలి. అర్థమైందా? విషయ పరిజ్ఞానం తెచ్చుకోవాలి, ప్రశ్నించాలి. కాబట్టి నిరంతరం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మనం మార్పు చేయగలుగుతాం. లేకపోతే వాళ్ళకి విషయం అర్థం కాకపోతే వాడు కొట్లాడకపోతే వీడు దోసుకుంటూనే ఉంటాడు, మన చెత్త నింపుతాడు. లేకపోతే మన దృష్టి మరొస్తాడు. హిందూ ముస్లిం అని వాడు 10% ఉన్న ముస్లిం చూపెడతాడు. హిందువులను కొట్టేది ఈ బాపనోడే, ముస్లింలు కొట్టినని ప్రచారం చేసేది వీడే. ఒక్క కేసు మీద విచారణ జరగదు. ఆటవిక రాజ్యం. Muhammad Sabir. Thank you to all my brothers, sisters, friends, everyone. Okay, I keep talking. మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. ఓకే, ఎవ్వడు ఎంత తిడతాడో తిట్టుకొని మనకు ఒరిగేది ఏమీ లేదు. ఓకే, అర్థమైందా? మనం తప్పు, మన అంతరాత్మకి మనం చెప్పుకోవాల్సింది మన అంతరాత్మకి సమాధానం, తర్వాత దైవానికి.
అర్థమైందా? ఈ ఇద్దరికి సమాధానం చెప్పుకుంటే చాలు, మిగతా ఎవ్వరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు తప్పు అనిపిస్తే చేయకు, లేకపోతే ప్రకృతిని నమ్మితే ప్రకృతి నియమాలను పాటిస్తున్నామా లేదా అని అంతరాత్మకు చెక్ చేసుకో, అంతవరకే. ఇక అవి కరెక్ట్ అనిపిస్తే నీకు నచ్చిన పని అది, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ ఇల్లీగల్, అంటే అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అనెథికల్ అండ్ ఇమ్మోరల్, ఈ మూడు కానంత వరకు నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, తప్పు కాదు. అర్థమైందా? ఎందుకంటే మన అంతరాత్మను చంపుకొని బతకలేం కదా ఎల్లకాలం. ఒరుకొని, ఎందుకంటే దోపిడీ మెంటాలిటీ ఉన్నాన్ని ప్రశ్నించినప్పుడు, వాడి దోపిడీని మనం అరికట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా అన్యాయం చేస్తున్నవాడు తిడతాడు. వాడి నిజంగా న్యాయం, మనం అడిగిన దానిలో న్యాయం ఉన్నప్పుడు వాడి దగ్గర వాడు అన్యాయం చేయకపోతే, వాడు నిజంగా జెన్యూన్ అయితే వాడు సమాధానం చెప్తాడు. అన్నా ఇది కాదన్నా, మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము ఇది చేసే ప్రయత్నం చేస్తామని చెప్తాడు. వాడు దొంగ అని వాడిని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? వాని దగ్గర సమాధానం లేదు కాబట్టి మన బూతులు తిడతాడు, మన మీద దుష్ప్రచారం చేస్తాడు. అమ్మ దగ్గరికి పోతాడు, చెల్లె దగ్గరికి పోతాడు, భార్య దగ్గరికి పోతాడు, కొడుకు దగ్గరికి పోతాడు, ఇంకో దగ్గరికి పోతాడు, పర్సనల్ అటాక్ చేస్తాడు. నేను భయపడేటోని కాదు, ఏం చేస్తారో చేయరు నేను. ఓకే, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, కర్రు కాల్చి వాత పెడతారు.